కొన్ని రోజుల క్రితం టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు భారతదేశంలోనే మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ అయిన టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కారు 4,69,000 బ్యాస్ ప్రైజింగ్ తో అయితే భారతదేశ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. 15 సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ కార్ మీద వారంటీ కూడా అందిస్తామని చెప్తున్నారు. అయితే టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్ లో మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 4 వేరియంట్స్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. సో చాలా మంది మేము వీడియో పెట్టిన తర్వాత కామెంట్స్ చేస్తుంది ఏంటంటే మల్టిపుల్ వేరియంట్స్ యొక్క డిఫరెన్స్ ఏంటో చెప్పని అయితే అడుగుతున్నారు. ఈ రోజు మన వీడియోలో టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో ఉన్న మల్టిపుల్ వేరియంట్స్ ఏంటి, ఏ వేరియంట్ లో ఏం ఫీచర్ వస్తుంది, ఏ వేరియంట్ లో ఏం ఫీచర్ రాదు, క్లియర్ ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు చాలా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది అనమాట. ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో ప్రీవియస్ గా ఉన్న వేరియంట్ తో పోల్చుకున్నట్లయితే కొంచెం డిజైన్ పరంగా మార్పులు చేసి మరింత అపీలింగ్ లుక్ అయితే టాటా టియాగో ఈవీ వేరియంట్ అయితే తీసుకొచ్చారనమాట. R14 టైర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు. సో ఎల్ఈడి లైటింగ్ తో కానివ్వండి, మన గ్రిల్ కానివ్వండి, అన్ని కూడా డిఫరెంట్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నారు. అలానే ఈ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి బేస్ వేరియంట్, 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. సో మీకు హైయెస్ట్ రేంజ్ వచ్చి కంపెనీలు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 285 కిలోమీటర్లు అనమాట. ఇది గమనించాల్సింది ఏంటంటే ఇది ఐడీసీ రేంజ్ అనమాట. మళ్ళీ కంపెనీ వాళ్ళే దానికి రియల్ రేంజ్ ఎంత వస్తుందో కూడా డీటెయిల్స్ అయితే చెప్పారు. దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ఒకసారి ఈ కార్ లో ఉన్న హైలైట్స్ అయితే చూద్దాం. అంటే R14 హైపర్ స్టైల్ వీల్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. లుక్స్ డాష్ బోర్డ్ అనేది మీకు ఎలక్ట్రిక్ కార్లో అయితే లభిస్తుంది. అలానే 360 డిగ్రీ SVS HD కెమెరా విత్ మల్టిపుల్ 2D 3D వ్యూస్ అయితే లభిస్తుంది. ఇక్కడ మీకు గమనించాల్సిన ఏంటంటే ఈ ఫీచర్స్ హైలైట్స్ చెప్తున్నాను. ఇది మీకు వేరియంట్ ని బట్టి కొన్ని వేరియంట్స్ లో మాత్రం ఉంటుంది అనమాట. కొన్ని వేరియంట్స్ ఈ ఫీచర్స్ అయితే ఉండవు. అలానే మీకు 26.03 సెంటీమీటర్ HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అగైన్ ఇది వచ్చి మీకు 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్స్ అయితే ఇలాంటి ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే వైర్లెస్ యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. అలానే రేర్ ఏసీ వెంట్ వంటి ఫీచర్ కూడా ఉంది. అలానే ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటి ఫీచర్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లు అందిస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలానే ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అనేది సెపరేట్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మీకు టాప్ అండ్ వేరియంట్ సంబంధించిన స్పెక్స్ మాత్రమే వీళ్ళు అఫీషియల్ గా అడ్వర్టైజ్మెంట్ పర్పస్ లో అయితే యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అవుతుందో వాస్తవానికి మీకు టాప్ అండ్ వేరియంట్స్ లో వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ లో అసలు మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే లభించదు అనమాట. అసలు ఈ పాజిటివ్ ఉండదు మీకు బేస్ వేరియంట్ లో. టాప్ అండ్ వేరియంట్ వచ్చేసరికి రెండు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే రెండు కూడా మీకు టాప్ అండ్ వేరియంట్స్ లో కొన్ని ఇతర వేరియంట్స్ లో అయితే లభిస్తాయి అనమాట. ఇప్పుడు మనం టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ లో ఇస్తున్న మొత్తం 4 వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. సో వీళ్ళు బేస్ వేరియంట్ వచ్చి స్మార్ట్ 19 అనే ఒక పేరుతో ఇస్తున్నారు. ఇది 6,99,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చి ప్యూర్ ప్లస్ 19 అనమాట. ఇందులో మీకు 8,49,000 ప్రైస్ తో అయితే స్టార్ట్ అవుతుంది ఎక్స్-షోరూమ్ ప్రైస్. నెక్స్ట్ వచ్చి ప్యూర్ ప్లస్ 29 అనమాట. 9,49,000 ప్రైస్ అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. చివరికి క్రియేటివ్ ప్లస్ 24 అనమాట. ఇది వచ్చి మీకు 9,99,000 ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ స్మార్ట్ 19 ప్యూర్ ప్లస్ 19 లో 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. అందుకనే 19 అనే ఒక పదాన్ని అయితే యూజ్ చేస్తారు అనమాట. ఇక 24 అనే ఒక ఏదైతే ఉందో ఇందులో మీకు 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. సో 19 లో 2 వేరియంట్స్, 24 లో 2 వేరియంట్స్. బేస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో మీకు చాలా బేసిక్ ఫీచర్స్ లభిస్తాయి. అదే బేస్ వేరియంట్ లో ఎడిషనల్ ఎక్స్టెండెడ్ వెర్షన్ ఏదైతే ఉందో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. సేమ్ 24 కిలోవాట్ వేరియంట్ లో ప్యూర్ ప్లస్ లో కొంచెం బేస్ ఫీచర్స్ ఉంటాయి. క్రియేటివ్ ప్లస్ 24 లో కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఇందులో ఇస్తారనమాట. ఫస్ట్ 19 కిలోవాట్ బయాటరీ ప్యాక్ వేరియంట్ ఫీచర్స్ చూస్తే 2 వేరియంట్స్ లో కూడా మీకు 45 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. 110 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే మీకు జనరేట్ చేస్తుంది అనమాట. అలానే ఈ కార్ లో మీకు 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 226 కిలోమీటర్లు చెప్తున్నారు. టాటా C75 రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి అంటే ఎవరైతే ప్యాసింజర్ కూర్చుని ఎలక్ట్రిక్ కార్ నడిపినప్పుడు అర్బన్ ఏరియాస్ లో కార్ ని డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే రియల్ రేంజ్ వచ్చి 160 నుంచి 170 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పి రియల్ గా కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ అనమాట. ఇది ఈ సేమ్ ఇదే డీటెయిల్స్ మీకు 19 కిలోవాట్ వేరియంట్ రెండింటికి కూడా సేమ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ 0 to 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ మీరు 6.2 సెకండ్స్ లో రీచ్ అవ్వగలుగుతారు అనమాట. అలానే 35 నిమిషాలు ఛార్జింగ్ వచ్చి మీరు 10 to 80% వచ్చి 35 నిమిషాలని ఎలక్ట్రిక్ కార్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. అది ఏసీ ఛార్జర్ యూజ్ చేసేది మాత్రం సుమారుగా 5.5 గంటలో ఎలక్ట్రిక్ కార్ ని 100% ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఇప్పుడు 24 వర్షన్ ఏదైతే ఉందో ఇందులో వచ్చి మీకు 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. ఈ 2 వేరియంట్స్ కి వచ్చేసరికి మీకు 55 కిలోవాట్
పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. ఇక సర్టిఫైడ్ రేంజ్ వస్తే 285 కిలోమీటర్లు అనమాట. రియల్ రేంజ్ వచ్చి 205 నుంచి 215 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇక యాక్సలరేషన్ వచ్చి 0 to 60 కిలోమీటర్ స్పీడ్ 5.7 సెకండ్ లోనే ఈ వేరియంట్ అయితే రీచ్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ టైం అనేది సేమ్ గానే ఉంటుంది, కాకపోతే 100% ఛార్జ్ టైం మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, 8.7 గంటల టైం, ఎందుకంటే కొంచెం ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అవడం వల్ల. ఇంకొక పాయింట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేయాలండి. టాటా కంపెనీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 100 కిలోమీటర్ల రేంజ్ వచ్చి మీకు 18 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, అది కూడా 30 కిలోవాట్ ఛార్జర్ దగ్గర అనేది పాయింట్ అయితే చెప్పారు. సో అది అన్ని వేరియంట్స్ కూడా వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ మరి సెక్యూరిటీ చూసుకున్నట్లయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ఏబిఎస్ విత్ ఈబిడి కానివ్వండి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, అలానే టీపీఎంఎస్, అలానే చైల్డ్ సీట్ మౌంట్స్, హై బీమ్ అలర్ట్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, అవన్నీ కూడా అన్ని కార్స్ లో కూడా సేమ్ ఈ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు అన్ని కార్ మోడల్స్ లో. ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే మొత్తం అన్ని వేరియంట్స్ లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది కామన్ గా అయితే ఇస్తున్నారు ఎలక్ట్రిక్ కార్స్ లో. ఇక ఎక్స్టీరియర్ పరంగా చూసుకున్నట్లయితే R14 హైపర్ స్టైల్ వీల్స్ అయితే మొత్తం అన్ని వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అన్ని వేరియంట్స్ లో లభిస్తుంది. బట్ లక్స్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే మాత్రం మీకు బేస్ వేరియంట్ లో 19 కిలోవాట్ వేరియంట్స్ 2 వేరియంట్స్ లో కూడా లభించట్లేదు, టాప్ ఎండ్ వేరియంట్ లో మాత్రం లభిస్తుంది అనమాట. నెక్స్ట్ షార్క్ ఫిన్ యాంటీనా వచ్చేసరికి బేస్ వేరియంట్ లో అయితే లభించట్లేదు, మిగిలిన అన్ని వేరియంట్స్ లో అయితే లభిస్తుంది. నెక్స్ట్ క్రోమ్ లైన్ ఫ్రంట్ గ్రిల్ వచ్చేసరికి అన్ని వేరియంట్స్ లో లభిస్తుంది. డోర్ హ్యాండిల్స్ వచ్చి బాడీ కలర్డ్ అన్ని వేరియంట్స్ లో కూడా ఆ ఫీచర్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ ఇది ఆల్ డోర్ సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ ఆర్మ్ రెస్ట్ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ 3 వేరియంట్స్ లో కూడా అందించట్లేదు, టాప్ ఎండ్ వేరియంట్ లో మాత్రమే ఆ ఫీచర్ లభిస్తుంది. అలానే స్టీరింగ్ వీల్ ప్రీమియం వచ్చేసరికి మీకు టాప్ ఎండ్ వేరియంట్ లో మాత్రమే ఆ ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ లక్స్ డాష్ బోర్డ్ కానివ్వండి, ప్రీమియం మెల్రేట్ ఫ్యాబ్రిక్ సీట్స్ కానివ్వండి, స్పోర్ట్ ట్యూబ్స్ స్టీరింగ్ వీల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అన్ని వేరియంట్స్ లో కూడా ఈ ఫీచర్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ మరియు కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే మీకు బేస్ వేరియంట్ లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అనేది రాదు, అలానే వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్ అయితే రాదు అనమాట. బేస్ వేరియంట్ లో మీకు కేవలం 2 స్పీకర్స్ మాత్రమే లభిస్తాయి అనమాట. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి ఉండదు. అలానే IRA ఈవీ కనెక్టివిటీ అనేది మాత్రం అయితే లభిస్తుంది. నెక్స్ట్ USB ఛార్జర్ టైప్ సి ఫ్రంట్ సైడ్ లో అయితే అదైతే లభిస్తుంది అనమాట. ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ ఫీచర్ కూడా మీకు బేస్ వేరియంట్ లో అయితే ఉండదు అనమాట. 19 కిలోవాట్ వేరియంట్ లో సెకండ్ వేరియంట్ ప్యూర్ ప్లస్ వచ్చేసరికి మీకు 20.32 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు ఇందులో యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. స్పీకర్స్ వచ్చి 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే లభిస్తుంది. అలానే 65 వాట్ టైప్ సి ఛార్జర్ పోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ ఫీచర్ కూడా మీకు లభిస్తుంది అనమాట. వీటితో పాటుగా అడిషనల్ గా మీకు HD రేర్ వ్యూ కెమెరా లభిస్తుంది, డే నైట్ IRVM ఫీచర్ లభిస్తుంది, రేర్ డిఫాగర్ లభిస్తుంది, 20.32 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే లభిస్తుంది, R14 వీల్ కవర్స్ లభిస్తాయి. ఇది 19 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్. సెకండ్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి అడిషనల్ ఫీచర్స్ అనమాట. ఇక ప్యూర్ ప్లస్ 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు ప్యూర్ ప్లస్ 19 లో ఉన్న ఫీచర్స్ సేమ్ ఫీచర్స్ అనేవి ఈ కార్ లో కూడా వస్తాయి. అది కాకుండా మీకు అడిషనల్ రేంజ్ కారణం అడిషనల్ టార్క్ అనేది వస్తుంది అనమాట. చివరిగా క్రియేటివ్ ప్లస్ 24 వేరియంట్ ఏదైతే ఉందో మీకు ప్యూర్ ప్లస్ 19 లో ఉన్న ఫీచర్స్ తో పాటుగా ఇంకా ఎడిషనల్ గా కొన్ని ఫీచర్స్ ఈ కార్ వేరియంట్ లో మాత్రమే ఎడిషనల్ గా లభిస్తాయి అనమాట. LED హెడ్ ల్యాంప్స్, అలానే ఆల్ డోర్ సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ ఆర్మ్రెస్ట్, అలానే 360 డిగ్రీ SVS HD కెమెరా విత్ మల్టిపుల్ వ్యూస్, అలానే 2D 3D వ్యూస్, బ్లైండ్ వ్యూ మానిటర్, EPS విత్ ట్రాక్షన్ కంట్రోల్, ఆటో డిఫాగర్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, 26.03 సెంటీమీటర్ HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, క్రూజ్ కంట్రోల్, ప్యాసివ్ ఎంట్రీ, ప్యాసివ్ స్టార్ట్, ఆటో ఫోల్డ్ ORVM, ఫోల్డ్ గ్లౌ బాక్స్, ఎలక్ట్రిక్ టైల్ గేట్ రిలీజ్, 6-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్. ఈ ఫీచర్స్ అన్ని కూడా మీకు టాప్ అండ్ వేరియంట్ లోనే ఇప్పటిదాకా మీకు చెప్పిన ఫీచర్స్ అన్ని టాప్ అండ్ వేరియంట్లు అయితే లభిస్తాయి అనమాట. ఇక వారంటీ విషయానికి వచ్చేస్తే వెహికల్ వారంటీ మొత్తం అన్ని వేరియంట్స్ కి కూడా 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారు. ఇది అన్ని వేరియంట్స్ లో కామన్ గా ఇస్తున్నారు అనమాట. బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కార్స్ కి మాత్రం 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారు. సేమ్ మోటార్ వారంటీ కూడా అంతే ఉంటుంది అనమాట. 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి మాత్రం లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. అంటే నథింగ్ బట్ మీకు 15 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే ఇస్తుంది అనమాట. అది వచ్చి 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉన్న కార్స్ కి మాత్రం ఎడిషనల్ వారంటీ అయితే లభిస్తుంది. అలానే మీకు బ్యాస్ గురించి కూడా ఒక పాయింట్ యాడ్ చేయాలి. బ్యాస్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 4,69,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ తో బ్యాస్ అయితే అందిస్తున్నారు అనమాట. సో బ్యాస్ ద్వారా ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ ని కొనుగోలు చేస్తే గనక వాళ్ళు చెప్తున్న ఈ ప్రైస్ వచ్చేసరికి 19 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్న ప్రైస్ అనేది ఇక్కడ వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. అలానే వెహికల్ వాళ్ళు చెప్తున్న ప్రైసింగ్ కూడా పర్ డే కి 44 కిలోమీటర్ తిరిగితే దాన్ని క్యాలిక్యులేట్ చేసి మేము బ్యాస్ ప్రైస్ అయితే క్యాలిక్యులేట్ చేసామనే పాయింట్ అయితే యాడ్ చేస్తున్నారు. అలానే వీళ్ళు చెప్తున్న ప్రైసింగ్ వచ్చి పర్ కిలోమీటర్ కి 2.49 రూపాయలతో స్టార్ట్ అవుతుంది అనమాట బ్యాస్ వచ్చేసరికి. ఇది టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న
డిఫరెంట్ వేరియంట్ సంబంధించిన ఫీచర్స్, ఏ వేరియంట్‌కి అడిషనల్‌గా ఫీచర్స్ ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఒప్పిస్తుంది మీ ఓనర్‌షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్‌పై కనిపించే నంబర్‌కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్‌ని ఫిల్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్స్ ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.